హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే ఇది మీరు చూసినప్పుడు బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులమని ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. అంటే 25,000కు 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేటు ఉంది. 50 రూపాయల కమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను. మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేసే బాధ్యత, ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు.
ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మనం అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా